హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా చిన్న గార్డెన్లో స్పెషల్గా ఏం వెజిటేబుల్స్ వచ్చినాయో మీకు చూపిస్తాను. అలానే ఆ వెజిటేబుల్ తోటి ఈరోజు అయితే స్పెషల్గా కర్రీ చేస్తున్నాను. ఒకసారి ఏమేమి ఉన్నాయో చూడండి, ఓకేనా? రండి. ఇవ్వండి, లాస్ట్ టైం వీడియోలో చూపించాను మీకు చిన్న కాకరకాయలని. ఇవ్వండి, చిన్న చిన్న కాకరకాయలు ఎంత బాగున్నాయి కదా. ఇవ్వండి, ఇవైతే డైరెక్ట్గా గుత్తి కాకరకాయ కర్రీ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. అలానే చాలా వచ్చినాయి. ఇంకొకటి స్పెషల్ మీకు చూపిస్తాను చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇవ్వండి తమ్మకాయలు, మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే తమ్మకాయలు అంటాము. ఇవైతే ఈరోజు కర్రీ ఫ్రై చేస్తానండి. చూడండి మా స్టైల్లో మేము ఎలా చేస్తాం ఏంటనేది. చాలా ఉన్నాయి లోపలికైతే. అలానే వంకాయలు వచ్చినాయి. ఇగోండి లోపలికైతే కొన్ని వంకాయలు వచ్చినాయి. ఇగోండి చూసినాక ఎంత బాగున్నాయో, లోపలికైతే ఉన్నాయి. కట్ చేద్దాము. ఈ వర్షానికి కొన్ని అయితే ఇవి మంచిగా వచ్చినాయి కానీ కట్ చేయలేదండి, వర్షం పడుతుందని. ఈ వర్షాలకి ఏమో కొన్ని పుచ్చు పట్టినట్టుగా అయిపోయినాయి. కట్ చేద్దాం మిగతావన్నీ కూడా. ఇగోండి ఇవైతే దాని పూత ఎలా ఉంది చూసారు కదా, ఎంత బాగుందో. ఇగోండి ఫ్రెండ్స్, ఇవైతే ఇన్ని వచ్చినాయి చూస్తున్నారు కదా. ఇవి మంచిగా సన్నగా కట్ చేసి ఫ్రై అయితే చేస్తాను. ఎలా చేస్తాను ఏంటనేది ఫుల్ వీడియో చూడండి. ఇవైతే నీట్గా వాష్ చేశానండి, చేసుకొని సన్నగా కట్ చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై కదా, నేనైతే ఇంత సన్నగా కట్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇలా కట్ చేస్తున్నాను అనమాట. మిగతా అన్నీ అలానే కట్ చేసుకుందాము. ఇవ్వండి బాండ్లీ అయితే పెట్టాను. ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. అవి మంచిగా ఫ్రై అవ్వాలి కదా. ఇవ్వండి ఎండుమిర్చి వేస్తున్నాను. అలానే తాలింపు గింజలు, పచ్చికరివేపాకు, సన్నగా జరిగిన ఉల్లిగడ్డ అండి, కొంచెం ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. ఒకసారి కలుపుకున్నాం. ఆనియన్ మంచిగా ఫ్రై అవుతుందండి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్నగా, ఇవైతే యాడ్ చేస్తున్నాం దాంట్లోకి. కలుపుతాం దాన్ని. ఇప్పుడే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇవి చూడడానికి దొండకాయ ముక్కల్లాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడైతే సాల్ట్ వేసి మంచిగా కలిపాం కదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెడుతున్నాను. ఒక్కసారి మూత తీసి కలుపుకుందాం మధ్య మధ్యలో. చూస్తున్నారు కదా, ఇవి తొందరగానే ఏమంటారు ఉంటుందండి, మగ్గుతాయి, ఎక్కువ టైం పట్టదు. చూడడానికి సేమ్ దొండకాయ ఫ్రై లాగా కనిపిస్తుంది. ఇంతకీ కూర ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇది కొంచెం తీయగా ఉంటుందండి, అంత ఏమంటారు, ఇదైతే మటుకు కొంచెం తీయగా ఉంటుంది. ఇదిగోండి ఇదైతే మంచిగా ఫ్రై అయిందండి. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో మా స్పెషల్ కొబ్బరి కారం అయితే యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది కొబ్బరి కారం అయితే. మనం ఆల్రెడీ ఉప్పు అన్నీ వేసేసుకున్నాము. ఒక్కసారి కలుపుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ తమ్మకాయల ఫ్రై అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ కూడా చాలా బాగుంటుంది. సాంబారు, రసం
వీటిలో కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎలా చేస్తారు ఏంటనేది కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.